హరి ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతయ నమ. ధనుసు రాశి వారికి విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో 5 ఆదాయము, 5 ఖర్చు, 1 రాజ్యపూజ్యము, 5 అవమానము. ధనుసు రాశి వారికి గత సంవత్సరం వరకు శని 3వ స్థానంలో చాలా అనుకూలంగా ఉన్నాడు. కానీ గురువు 6వ స్థానంలో ఉండి పెద్ద అనుకూలంగా లేడు. ఈ సంవత్సరము ఈ రాశి వారికి గురువు 7వ స్థాన సంచారం వల్ల చాలా శుభం జరుగుతుంది. అదే సమయంలో శని మీనరాశిలో సంచారం వల్ల అర్ధాష్టమ శని సంచారం ప్రారంభమవుతుంది. గురువు మిథున రాశిలో 7వ స్థాన సంచారం వల్ల ఈ రాశి వారికి రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్ర భూషణం, అభీష్ట కార్యసిద్ధిశ్చ సప్తమస్తే భవేద్ గురవు అంటుంది శాస్త్రము. అంటే 7వ స్థానంలో గురు సంచారంలో చాలా శ్రేయస్కరం. సప్తమము అనేటువంటిది మనము చేసేటువంటి ప్రతి కార్యానికి సంబంధించినది. మనము ఎవరితోనైనా రిలేషన్ పెంచుకోవాలన్నా అపోజిట్ పార్టీ మొత్తం కూడా 7వ స్థానము సూచిస్తుంది. అటువంటి స్థానంలో గురువు ఉన్నాడు. గురువు బలంగా ఉన్నాడు, ధనుస్సు రాశికి అధిపతి. అటువంటి వాడు 7వ స్థానంలో సంచారం వల్ల ధనుసు రాశి వారికి రాజదర్శనం, ఆరోగ్యం అంటే పై వారి యొక్క మెప్పు పొందుతారు, అధికారుల మెప్పు పొందుతారు. ఏ రంగం వారైనా సరే వారి పై స్థాయి వారితోటి చాలా మంచి రిలేషన్షిప్, సత్సంబంధాలు ఉంటాయి. గాంభీర్యం, గాత్ర పోషణం అంటే చాలా హుందాగా ఉంటారు. అంటే అన్ని విషయాల్లో కూడా అనుకూలంగా మీకు ఈ సంవత్సరం నడుస్తుంది. కాబట్టి చాలా హాయిగా, మంచి మనసుతోటి, ప్రశాంతంగా, స్థిర చిత్తంతో ఉంటారు. కాబట్టి గాంభీర్యంగా కనపడతారు. అంటే మీకు అన్నీ నడుస్తాయి, ప్రతి సంకల్పం నెరవేరుతుంది. అందువల్ల చాలా బాగుంటుంది. అభీష్ట కార్యసిద్ధిష్ట 2 లైన్లు చెప్పారు. మీరు ఏదైతే అనుకుంటారో, సంకల్పం చేస్తారో ఆ సంకల్పాలన్నీ కూడా నెరవేరేటువంటి కాలము. 7వ స్థానంలో గురు సంచారం వల్ల ధనుసు రాశి వారికి బాగా కలిసి వస్తుంది. కానీ అదే సమయంలో 4వ స్థానంలో అర్ధాష్టమ శని, అష్టమ అర్ధాష్టమ అంటే 4వ స్థానము, అష్టమ 8, అర్ధాష్టమ 8లో సగము అంటే 4. 4వ స్థానంలో శని సంచారము. ఈ 4వ స్థానంలో శని సంచారం వల్ల ఏమవుతుంది అంటే శని మీనంలో ఉండి దశమాన్ని చూస్తాడు. మనము చేసే ప్రతి కార్యక్రమము 10వ స్థానానికి సంబంధించినటువంటిది, కర్మస్థానము అంటాము. అంటే ఏమిటి? ప్రతి కార్యం కూడా ఆలస్యం అవుతుంది. శనైశ్చరుడు నెమ్మదిగా చరించేవాడు. నెమ్మదిగా చరించేవాడు యొక్క దృష్టి పడుతుంది 10వ స్థానంలో. కాబట్టి అనుకున్న కార్యాలు ఆలస్యం అవుతాయి. అక్కడ గురుబలం వల్ల కార్యసిద్ధి అవుతుంది. కానీ ఎట్లా అవుతుంది? ఆలస్యంగా అవుతుంది. ఎందుకంటే శని యొక్క దృష్టి 10వ స్థానంలో ఉంది. కాబట్టి ఈ సంవత్సరము ఈ ధనుసు రాశి వారికి ముఖ్యంగా ప్రయాణాల్లో లాభాలు చేకూరవు. భూ లావాదేవీలకు సంబంధించి వాయిదాలు పడతాయి. తొందరగా నిర్ణయం తీసుకోలేరు. శుభకార్యాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి విషయం కూడా, ప్రతి కార్యం కూడా అతి శ్రమతోటి, కష్టంతో పూర్తవుతుంది. ఎందుకంటే శనైశ్చరుడు అన్నాం కదా, అతను నెమ్మదిగా చరిస్తాడు. నెమ్మదిగా చరించేవాడి యొక్క దృష్టి పడడం వల్ల ఏమవుతుంది? కార్యం ఆలస్యం అవుతుంది. కాబట్టి ఆ కార్యం అయ్యేంత వరకు ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాబట్టి అది కష్టంగా అనిపిస్తుంది. కార్యం సిద్ధిస్తుంది, కానీ ఆలస్యంగా సిద్ధిస్తుంది. ఆలస్యంగా సిద్ధించడం వల్ల అది సిద్ధించేంత వరకు మనము చేసే ప్రయత్నాలన్నీ చాలా కష్టంగా మనసుకి అనిపిస్తాయి. అలాగే ఉద్యోగాలు ఎవరైతే చేసేవారు ఉంటారో అటువంటి వారికి ట్రాన్స్ఫర్స్ అయ్యేటువంటి యోగాలు కూడా కనిపిస్తున్నాయి. ప్రమోషన్ ఆశించే వారికి నిరాశ కలుగుతుంది. వాహనం కొనుగోలు చేయాలి అనుకుంటే ఆ విషయంలో నిరాశ ఎదురవుతుంది. కొనవచ్చు, లేదా అనుకున్న సమయానికి కాకుండా చాలా ఆలస్యంగా వారు వాహన కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. అలాగే వాహన ప్రయాణాల్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సహచరులతోటి సామరస్యంగా ఉండలేరు. కొద్దిగా ఈ మనశ్చింత ఉంటుంది. ఈ పని అనుకున్నాము, కావట్లేదు, ఎప్పుడవుతుందో తెలియదు అనేటువంటి ఒక చింత ఉండడం వల్ల ఏమవుతుందంటే ప్రతిదానికి చిరాకు, అసహనం వస్తుంది. అటువంటి చిరాకు, అసహనంతో మన తోటి వారితోటి, పక్కవారితోటి, సహచరులతోటి మనము ఉండేటువంటి ఆ సంబంధం ఏదుందో అది కొద్దిగా సరిగా ఉండేటటువంటి స్థితి ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. వ్యక్తిగత ప్రతిష్టను కాపాడుకోవాలి. త్వరగా మీకు రుణాలు మంజూరయ్యేటువంటి అవకాశం లేదు. విసుగు, ఆందోళన ఉంటుంది. అలాగే మీరంటే పడిన వాళ్ళు ఉంటారు. అందువల్ల కొందరితోటి శత్రుత్వం ఏర్పడుతుంది. ఎవరైనా అప్పులు ఎక్కువగా ఉంటే అటువంటి అప్పులు కూడా జూన్ తర్వాత
అప్పులు తీర్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్య కార్యాల్లో లబ్ధి లభిస్తుంది, విజయం లభిస్తుంది, లాభం లభిస్తుంది, కానీ అది ఆలస్యం అవుతుంది. కార్యాల్లో విజయం సాధిస్తారు, కానీ ఆలస్యంగా విజయాన్ని పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. ఎవరైనా అనారోగ్యంతో బాధపడేవారు ఉంటే అటువంటి వారికి అనారోగ్యం నుంచి విముక్తి కలిగి ఆరోగ్యము మెరుగుపడుతుంది. రావాల్సిన బాకీలన్నీ కూడా చాలా నెమ్మదిగా వసూలు అవుతాయి. ఇస్తామంటారు, వాయిదాలు వేస్తారు, త్వరగా ఇవ్వరు, కానీ ఇస్తారు, కానీ ఆలస్యంగా ఇస్తారు. కొత్తగా ఎవరైనా ఉద్యోగాల్లో చేరాలి, ఉద్యోగ ప్రయత్నం చేయాలి అనుకునేవారు ఉంటారో అటువంటి వారికి కలిసి వచ్చేటువంటి కాలము. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. మీరు అనుకున్నటువంటి ఆదాయము వ్యయం ఏదైతే ఉంటుందో, అంటే వచ్చేటువంటి ఆదాయము, మీరు పెట్టే ఖర్చులు అంచనాలు సరిపోవు. ఏదో ఆలోచిస్తారు, ఈ సమయానికి ఇంత వస్తుంది అనుకుంటారు, ఇంత ఖర్చు పెట్టాలనుకుంటారు. ఖర్చు సమయం వస్తుంది, ఆదాయం మాత్రం సమయానికి రాదు. అందుకే రాని బాకీలు ఆలస్యంగా వస్తాయి అని పైన చెప్పారు కదా. వివాహం గురించి ప్రయత్నం చేసేటువంటి ధనుస్సు రాశి వారికి జూలై తర్వాత వివాహ యోగం కనిపిస్తుంది. వ్యక్తిగతంగా లబ్ధి కనిపిస్తుంది. ఏదైనా సరే వారు ఈ స్వయం వృత్తిలో ఉన్న వారికి బాగా కలిసి వచ్చేటువంటి కాలము. అలాగే కొత్త కొత్త కార్యక్రమాలు చేపడతారు. అటువంటి కార్యక్రమాల్లో విజయాన్ని సాధిస్తారు. సంకల్పాలు నెరవేరుతాయి. శుభకార్యాలు చేద్దామనుకుంటే అటువంటి శుభకార్యాలు కూడా చేస్తారు. ధనుస్సు రాశి వారు వారి ఇంట్లో సంతానాలకి వివాహాలు, ఏదైనా శుభకార్యాలు తలపెడతారు. శుభకార్యాలు జరుగుతాయి. గృహయోగం కూడా కనిపిస్తుంది, కానీ అనుకున్న సమయానికి కాదు, ఆలస్యం అవుతుంది. నిరుద్యోగులకి చాలా ఆశాజనకంగా ఉంటుంది. న్యాయ, రవాణా, కంప్యూటర్ రంగాల వారికి ఆలస్యంగా లబ్ధి చేకూరుతుంది. పై అధికారుల నుంచి అండదండలు ఉంటాయి. పైవాడు మనవాడే కదా, ఏం కాదు అనేటువంటి ఉదాసీనత పనికిరాదు. అటువంటి అంచనాలు తప్పుతాయి, తప్పుదోవ పట్టిస్తాయి. కాబట్టి పైవారు ఏదో మనం రక్షిస్తారు, అండదండలు ఉన్నాయి అని వ్యవహరిస్తే మాత్రము మొదటికే మోసం వచ్చేటువంటి స్థితి. ఎవరికైనా జామీను ఇచ్చినా, హామీ సంతకాలు పెట్టినా కూడా ఇబ్బందుల్లో పడతారు. కాబట్టి ఈ హామీ సంతకాలు, జామీను ఇచ్చేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించవలసి వస్తుంది. అర్ధాష్టమ శని వల్ల మీరు చేసేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, కొత్త కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అటువంటి వారికి మీకు దగ్గర వాళ్ళు, ముఖ్య వ్యక్తులే ఆటంకాలు కలిగించేటువంటి సూచన కనిపిస్తుంది. కొన్ని నిర్ణయాలు వాయిదా వేసుకుంటారు. వాయిదా వేసి తీసుకున్న నిర్ణయాల వల్ల లబ్ధి చేకూరుతుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు వహించాలి. సమయానికి భోజనం చేయాలి, సమయానికి నిద్రపోవాలి, లేకుంటే ఆరోగ్య భంగం కలుగుతుంది. షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్లో పెట్టేవారు జాగ్రత్త పడాలి. ఏదైనా దీంట్లో బాగా వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేశారనుకోండి, అంత రాకపోవచ్చు. కాబట్టి పెట్టుబడి పెట్టేటప్పుడు 1కి 2 సార్లు ఆలోచించవలసి ఉంటుంది. మొత్తం మీద చూస్తే ఈ రాశి వారికి గురువు సంచారం వల్ల మంచి శుభము, మంచి ఫలితాలు కలుగుతాయి. అదే సమయంలో అర్ధాష్టమ శని దశమస్థానాన్ని చూడడం వల్ల అనుకున్న కార్యాలు ఆలస్యం అవుతాయి. అటువంటి కార్యాలు ఆలస్యం కాకుండా ఉండాలి అనుకున్నప్పుడు శనిగ్రహ స్తోత్రాలు కనుక చెప్పించినట్లుంటే శని అనుగ్రహం వల్ల అటువంటి ఆలస్యం కాకుండా ఉంటుంది. ఓం నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్వరం అనేటువంటి శ్లోకాన్ని రోజుకు 108 సార్లు జపించండి. లేదు కనీసం 21 సారైనా జపించడానికి ప్రయత్నం చేయండి. మీకుండేటువంటి కార్యము ఎంత ఆలస్యం అవుతుంది అనే దాన్ని బట్టి 108 సార్ల, 21 సార్ల, 11 సార్ల అనేది మీరు ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిన పరిస్థితి. ఇంకా ఒక ముఖ్య విషయం ఏమిటి అంటే, ప్రపంచంలో ఉన్నటువంటి ధనుసు రాశి వారందరికీ కూడా ఈ చెప్పిన ఫలితాలు వర్తిస్తాయి. అయితే మనందరికీ ఒక వ్యక్తిగత జాతకము ఉంటుంది. పుట్టినప్పుడు మన జన్మ నక్షత్రము, జన్మ కుండలి, జన్మ రాశి ఉంటుంది. దాని ప్రకారంగా ఎవరి జాతకము వారిది ప్రత్యేకంగా ఉంటుంది. అటువంటి జాతక ఫలితాలు వేరే ఉంటాయి. ఆ ప్రకారంగా ఎవరికి వారికి దశలు, అంతర్దశలు నడుస్తుంటాయి, ఆ ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఆ ఫలితాల ద్వారా, అలాగే మనం చేసే తీర్థయాత్రలు, పుణ్యకార్యాలు, మంచి కార్యాలు, ధర్మకార్యాలు, కర్మల వల్ల కూడా ఫలితాలు మారుతుంటాయి. కాబట్టి ఇప్పుడు ఈ వీడియోలో ధనుసు రాశి వారికి ఏవైతే ఫలితాలు చెప్పామో అవందరికీ యథాతథంగా జరుగుతాయి అనుకోవడానికి వీల్లేదు. వారి జాతకాన్ని బట్టి ఫలితాల్లో మార్పులు ఉంటాయి. కాబట్టి విషయం మీరు తప్పకుండా గమనించాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లుంటే అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కింద కామెంట్ పెట్టండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.